హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ ములక్కాడ కర్రీ వండేస్తున్నానండి. ఈ కర్రీని ఒక్కసారి తిన్నారంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఈ కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఏం కావాలో ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. ఇదిగోండి, ముందుగా ఇలా మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకుని ఇంత నైస్ కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చికెన్ గ్రేవీ అనేది చాలా సూపర్ ఉంటుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా చీరుకుని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ములంకాయలు కూడా అండి ఇదిగోండి ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ వెలిగించానండి. వెంటనే స్టవ్ వెలిగించినాక గిన్నె పెట్టేసుకోవాలండి. ఇలా మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులోనండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలండి. వేసేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాకండి ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకుని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుని మూత పెట్టుకునండి ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేది మగ్గిన తర్వాత అండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా నూరు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ చికెన్ కర్రీకి టేస్ట్ అండి. శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా అటు ఇటు తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనూ మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఈ ములక్కాడ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి. ఈ ములక్కాడ ముక్కలు ఈ టైంలో వేసుకుంటే అవి విడిపోకుండా ఉంటాయండి. లేదంటే మనం ముందుగానే వేసేస్తే ఏమవుతాయంటే ములక్కాడ ముక్కలన్నీ విడిపోతాయండి. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మూత తీసి చికెన్ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్లోగా గ్రేవీ అనేది ఎక్కువ ఉంటే మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. అలాగే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత తీసుకుని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి.